దేశంలో ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదవుతోంది. పంజాబ్, హర్యానాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకి అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. పంజాబ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వరదలు 23 జిల్లాల్లో 1,75,000 హెక్టార్ల పంట నష్టాన్ని మిగిల్చాయి. 1988 తర్వాత పంజాబ్లో ఇవే అతిపెద్ద వరదలుగా చెబుతున్నారు అధికారులు. పంజాబ్లో వరదలకు ఇప్పటిదాకా 43 మంది మరణించారు. మరో 2 రోజుల పాటు విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. తక్షణ సాయంగా 71 కోట్లు విడుదల చేసింది పంజాబ్ సర్కార్. ఇంకా 1902 గ్రామాలు వరద ముప్పులోనే ఉన్నాయి. అటు హర్యానాలో వరదలతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 జిల్లాల్లో 1932 గ్రామాలు నీట మునిగాయి. 4,75,000 ఎకరాల్లో పంట నష్టాన్ని మిగిల్చాయి వరదలు. హిసార్, సిర్సా, పంచకులాలో విద్యా సంస్థల్ని మూసేశారు. హర్యానాలోని ఘగ్గర్, యమునా టాంగ్రీ, మార్కండా, పత్రి, సోమ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర భారతంలో కురుస్తున్న కుండపోత వానలతో అక్కడి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ నీటితో నిండిపోయి ట్రాఫిక్ జామ్, రోజువారీ జీవనంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. भाई